అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు చుక్కెదురైంది. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసిన ట్రంప్ ఆదేశాలను అమెరికాలోని సియాటిల్ ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు. అయితే తాజా పరిణామంపై ట్రంప్ స్పందించారు. న్యాయమూర్తి ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ నెల 20న యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. పారిస్ ఒప్పందంతో పాటు WHO నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ రద్దు నిర్ణయం ఉన్నాయి. ఇక ట్రంప్ నిర్ణయాలపై డెమోక్రాట్ల నేతృత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇలినాయిస్ తో పాటు ఒరెగాన్ రాష్ట్రాలు సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాప్నర్ జన్మతః పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల వేస్తూ తీర్పు ఇచ్చారు. పౌరసత్వ రద్దుకు సంబంధించి ఇప్పటికే 22 రాష్ట్రాలు, పలు పౌర సంఘాలు కోర్టుల్లో పలు దావాలు వేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు చుక్కెదురైంది. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసిన ట్రంప్ ఆదేశాలను అమెరికాలోని సియాటిల్ ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు. అయితే తాజా పరిణామంపై ట్రంప్ స్పందించారు. న్యాయమూర్తి ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ నెల 20న యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. పారిస్ ఒప్పందంతో పాటు WHO నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పన్ను విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ రద్దు నిర్ణయం ఉన్నాయి. ఇక ట్రంప్ నిర్ణయాలపై డెమోక్రాట్ల నేతృత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇలినాయిస్ తో పాటు ఒరెగాన్ రాష్ట్రాలు సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాప్నర్ జన్మతః పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల వేస్తూ తీర్పు ఇచ్చారు. పౌరసత్వ రద్దుకు సంబంధించి ఇప్పటికే 22 రాష్ట్రాలు, పలు పౌర సంఘాలు కోర్టుల్లో పలు దావాలు వేశాయి.